ఏ రిషి, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే. ఓ ఓకే, నువ్వు అరేంజ్ చేస్తూ ఉండు, ఐల్ జాయిన్. ఓకే. ఈ టైంలో బాస్ కాల్ చేశాడేంటి? హే హాయ్ మాయా, ఏం చేస్తున్నావు? నథింగ్ రవి. వైఫ్ ఊరికి వెళ్ళింది, గెటింగ్ బోర్. నీతో టైం స్పెండ్ చేద్దామని వితౌట్ యువర్ పర్మిషన్ నీ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చా. ఓ గాడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కమ్? అవునా, ఫ్లాట్ నెంబర్ 302కి వచ్చే. ఓకే మాయా, థ్యాంక్ యూ. ఓకే రవి. మధ్యలో బాస్ కొట్టకూడదు. రిషి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మనం రేపు కలుద్దామా? ఓకే మాయా, నో ప్రాబ్లం. ఐఎమ్ లివింగ్. థ్యాంక్ యూ. ఒరేయ్, కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిందని బాస్ గారి స్టాఫ్ అందరికి పార్టీ ఇస్తున్నాడంట్రా. గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. పబ్లిక్ హాలిడేకి అడిగితే కానీ సెలవు అడగకుండానే పార్టీ అన్నాడంటే బాస్ గారు పార్టీ పేరుతో పెద్ద ప్లాన్ వేసాడురా. ఎందుకైనా మంచిది మనం మన ప్లాన్ లో ఉందాం. అదిగో మా ఇచ్చింది. ఏంటి మళ్ళీ డిస్టర్బ్ చేశాడా? నీకెలా తెలిసింది? మరి లేకపోతే ఏంటి, ఇప్పుడు వరకు ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఎప్పుడు కూడా పార్టీ ఇవ్వలేదు. ఎరా నువ్వు వచ్చావు పార్టీ అంటున్నాడు. ఈ పార్టీ నీకోసం అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, కనిపిస్తుంది కూడానే. లాస్ట్ టైం అలాగే ఒక అమ్మాయిని పార్టీకి పిలిచి మిస్బిహేవ్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వార్నింగ్ ఇచ్చారులే. ఇప్పుడు ఏం చేయాలి శ్రీను? నువ్వేం కంగారు పడకమాయా, పార్టీ జరుగుతున్నప్పుడు నువ్వు వెనకాల ఉండు. నీ జోలికి బాస్ రాకుండా నేను చూసుకుంటా. అలాగే. హే బాలు, పార్టీకి నువ్వు కూడా వస్తున్నావా? పూజలు పునస్కారాలంటే ఓకే గాని ఈ పార్టీలు పబ్బులు నాకు పెద్దగా పడవ మాయా. కమాన్ బాలు, గుడ్ బాయ్ లా ఉంటూ కూడా పార్టీకి రావచ్చు, ఓకేనా? అది నీకు తెలుసు కదా నాకు మందలవాటు లేదని. పార్టీ అంటే ఆల్కహాల్ ఒక్కటే కాదు బాలు, వైబ్ ఉంటుంది, డాన్సులుంటాయి, గర్ల్స్ కూడా ఉంటారు, మొరవ నేను కూడా ఉంటాను. నీకు బోర్ కొట్టకుండా నేను చూసుకుంటాను కదా, ఓకేనా? సరేలే, నువ్వు అంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నీ కోసం నా రూల్స్ ని బ్రేక్ చేస్తా. సరే, పార్టీలో కలుద్దాం. సో మాయా, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్